అట్లే కూర్చొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, నీ సన్నిధానంలో తండ్రి ఈ దినమున మేము సంతోషంగా నీ సన్నిధానంలో ఆనందించుటకు మీరిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, నీ దయలో నీ కృపలో మమ్మల్ని కాపాడుకుంటూ నీ రెక్కల చోటున భద్రపరుచుకుంటూ బలిష్టమైన నీ రెక్కల నీటలో మమ్మల్ని కాపాడుకుంటూ తండ్రి, ఈ లోకంలో మరణం ఎంతోమందిని ఏలుబడి చేస్తున్నప్పటికీ ఆ మరణం నుండి మమ్మల్ని తప్పిస్తూ నీ మహిమ లోకానికి మమ్మల్ని చేర్చాలని సత్యవాక్యముతో మమ్మల్ని ఉదకస్నానం చేస్తూ తండ్రి నిత్యజీవం పొందాలని, మారు మనసు తగిన ఫలాలు మీ పిల్లలు ఫలించాలని, ఆ మరణం మా యొద్దకు రాకుండా తండ్రి కాపాడుకుంటూ తండ్రి ఉన్నతంగా మమ్మల్ని ఈ భూమి మీద సజీవులుగా ఉంచినందును బట్టి నీ హృదయపూర్వక వందనాలు తండ్రి. తండ్రి చెప్పబోచుడ నాకు సమయోచితమైన జ్ఞాన వివేకమును కలిగిన నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించమని, భూమి మీద మేమందరము తండ్రి పరలోకమనే నిత్య జీవితాన్ని గురించి విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించుటకు మాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వమని, యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై లేఖనాల ద్వారా అనేక లోతైన విషయాలు మాతో మాట్లాడి బ్రతికించమని, సజీవుడైన దేవుణ్ణి ఎదుర్కొనుటకు సజీవులుగా మేమందరం సిద్ధపడి తండ్రి మరణాంతరం నిన్ను ఎదుర్కొని నీవున్న మహాలోకంలో మేమందరము నిలుచులాగన అట్టి వాక్కులతో, అట్టి బలిష్టమైన మాటలతో మా హృదయాలను భద్రపరిచి నూరంతలుగా ఫలించులాగన దేవా మమ్మల్ని దీవించి తండ్రి ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ వాక్కులతో మా రూపాన్ని మార్చుకొనుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామం పేరిట వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. చాలా రోజుల తర్వాత దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ సంఘాన్ని దర్శించే అవకాశం, మిమ్మల్ని అందరూ చూసే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని బట్టి పరలోకమందున్న దేవుడికి యుగయుగములు మనములు బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. సరే, ప్రియమైన దేవుని సంగమా, మనకు పుట్టిన బిడ్డలు తెలివైన వాళ్ళు కావాలని, గొప్పవాళ్ళు కావాలని, ఉన్నతులుగా కావాలని, వేదాంతులు కావాలని చాలా మనము ఎన్నెన్నో కోరికలు కోరుకుంటాం. అది వాస్తవం. ఏ తండ్రి, ఏ తల్లి నా కొడుకు పెద్ద పోరంపోకు కావాలి, పెద్ద నికృష్టుడు కావాలి, మందు కొట్టాలి, 10 మందిని కొట్టేవాడు కావాలి అని ఎవరు కోరుకోరు. కానీ అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఉన్నతంగా ఉండాలి, నా పిల్లలు చాలా చక్కగా సమాజంలో వాళ్ళు మా తల ఎత్తే విధంగా వాళ్ళు బ్రతుకుతుంటే వారిని చూసి మేము ఆనందపడాలి. ఉద్యోగంలోనూ, చదువుల్లోనూ, అంతస్తుల్లోనూ, ప్రతి దాంట్లో తమ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు, ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆనందం మామూలుగా ఉండదు. వాళ్ళకు ఆ తల్లిదండ్రులకు ఉన్న పొజిషన్ అంటే వాళ్ళ స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, కానీ బిడ్డలను చూసి ఆనందపడతారు. వాళ్ళ స్థితి ఎంత కృంగిపోతుందని, వాళ్ళ ఆరోగ్యం నశించిపోతుంది, వాళ్ళు ఎంత వేదనలో వాళ్ళు ఉంటున్నప్పటికీ తన బిడ్డ వాళ్ళ కళ్ళ ముందర ఆనందంగా కనపడితే అదే చాలా వాళ్ళకి. అంతకంటే తల్లిదండ్రులు కోరుకునేది ఇంకేం ఉండదు. నాకు తెలిసి దేవుడి తర్వాత తల్లిదండ్రులే. బిడ్డ ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందంటే తల్లిదండ్రులకే, మిగతా వారికి ఎవరికి ఉండదు. అందరూ ఎలా ఉంటుందంటే, అది భార్య అయినా భర్త అయినా ఎలా ఉంటారంటే, ఏవో అన్నీ ఇస్తేనే వీడు నా భర్త అని చెప్పుకోవడానికి సమాజంలో బాగుంటుంది. అన్నీ ఇస్తేనే, లేకపోతే అదే తల్లికి నువ్వేమన్నా పెట్టకుండా ఉండు, ఖచ్చితంగా ఏమేం చేస్తుంది, నీ గురించి ఏం పెద్దగా చెడ్డగా చెప్పుకోదు. ఆడు బాగుంటే చాలు, నాయన ఆడు ఎక్కడున్నా బాగుంటే చాలు, నా బిడ్డ నన్ను చూసుకోకపోయినా పర్లేదు అంటే కడుపు కోత అటువంటిది. సో భూమి మీద తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా బిడ్డల గురించి అలా ఉన్నతంగా ఆలోచిస్తారు, అది పక్క. సో ఆకాశమందున్న దేవుడు కూడా, ఆయనకు కూడా ఒక ఆలోచన ఉంది, సేమ్ మనకు వచ్చిన ఆలోచన. మనం ఎలాగైతే నా బిడ్డలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఎలా అయిపోయినా పర్లేదు, నా బిడ్డలు మటుకు బాగుండాలని కోరుకుంటారు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులు, ఆకాశమందున్న దేవుడు కూడా అలాగే కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడంటే, ఆయనకు ఒక కోరిక ఉంది. ఆయన కోరిక ఏంటంటే, నా పిల్లలందరూ వివేకులుగా ఉండాలి, వివేకంతో బతకాలి. పాడైపోయిన ఈ సమాజంలో నా పిల్లలకి వివేకము చాలా ముఖ్యం. ఆ వివేకం అనేది లేకపోతే నా పిల్లలు నశించి నరకానికి వెళ్ళిపోతారు. అపవాది యొక్క ఉరిలో పడి భయంకరమైన ఆ మృతుల లోకానికి నా పిల్లలు వెళుతారని ఆదికాండంలోనే ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి, ఆదాము ఈ పండు తిను దినమున నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు,
అంటే వివేకాన్ని పుట్టించే మాట, జ్ఞానం కలిగించే మాట అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వివేకము, ముందుగానే వివేకవంతుడు కావాలి. అది తెలియకపోతే ఒకవేళ ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు. అందుకనే వివేకం పుట్టించే మాట ముందుగానే దానివల్ల వచ్చే ఆ నష్టాన్ని తండ్రిగా ఆయన కుమారుడికి ఆదాముకు చెప్పాడు. ఇది తోట మధ్యలో చెట్లు ఉన్న ఫలం ఉంది కదా, మంచు చెడులని చెప్పాను. ఒకవేళ ఆ ఫలం తింటే నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు ఆదాము. సో దాని జోలి వెళ్ళమాక, దాని వైపుకి ఎప్పుడు వెళ్ళమాక, ఎందుకంటే దాంట్లో మరణం పొంచి ఉంది. దాని జోలికి వెళ్ళావా ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపం ఏమవుతుంది? పాపం పరికత్వమై మరణమును కంటుంది. ఆదాము దాని జోలికి వెళ్ళమాక నాయనా అని ఆయన ఎప్పుడో ప్రారంభంలోనే ఏదోను తోటలోనే ఆయనకు వివేకాన్ని కలిగించడానికి కొన్ని మాటలు దేవుడు చెప్పాడు. కానీ ఆ వివేకాన్ని ఆదాము కోల్పోయాడు. అవును, పండు తినేది అవ్వ కదయ్యా, పాపం ఆదాంకి ఏం తెలుసు అని మీరు అనొచ్చు. పండు తెచ్చింది, ఏమే పనికి మాలనా ఎక్కడి నుంచి తెచ్చావు పండు అని అడగాలి ఆదాం. భార్య కదా, భార్య తెచ్చింది కదా, ఎక్కడి నుంచి తెచ్చింది, ఎక్కడిది? ఎప్పుడు ఈ పండు చూడలేదు నేను. ఈ తోట మధ్యలో ఎన్నో పళ్ళను నేను చూస్తున్నాను, రోజు సేద్యపరుస్తున్నాను, వాటిని టచ్ చేస్తున్నాను, వాటిని అన్నింటిని తిడుతుంటాం. ఇదేంటి కొత్తగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? భార్యని ఏమాత్రం దండించలే, భార్యకి ఏమాత్రం బుద్ధి చెప్పలే. భార్య కదా అని సంకనెక్కించుకున్నాడు. మరణం తల మీదకెక్కి భరతనాట్యమాడింది. భార్యని సంకనెక్కించుకున్నాడు, కానీ మరణం ఏం చేసింది? తల మీదకెక్కి భరతనాట్యం ఆడుకున్నాడు. అందుకనే ఖచ్చితంగా వివేకవంతులు ఏం చేస్తారంటే ఎక్కడిది అని అడగాల. ఆదాముకు వివేకత్వాన్ని కోల్పోయాడు. భార్య మోసంలో పడిపోయి ఆ వివేకాన్ని పూర్తిగా కోల్పోయాడు. భార్య ఏది తెస్తే అది ఓకే, నా భార్య కదా అని నమ్మడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనకు వెన్నుపోటు పడిచి మనల్ని ఒక దరిద్రులుగా మనం నిలబెడతారు. ఆ రోజు కూడా ఆదాం చేసిన తప్పు అదే. నా భార్యని దేవుడి మాటను పక్కన పెట్టేశాడు, భార్య మాటకు విన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. తన వివేకాన్ని కోల్పోయాడు. ఆ వివేకం అక్కడ పనిచేయాలా? ఎక్కడిది పండు? ఎవరిచ్చారు నీకు పండు? ఇన్నాళ్ళు ఇది కనిపించలేదే, ఇన్నాళ్ళు ఇదే తోటలో నేను తిరుగుతున్నావు, ఇన్నాళ్ళు కనిపించింది, ఈరోజు కొత్తగా ఎలా వచ్చింది? ఎవరిచ్చారు నీకు? ఎవరు నేను మోసపరిచారు? ఇదేం చెట్టు అనుకుంటున్నావు? మంచు చెడులనిచ్చేది కాదు, మంచు చెడులనిచ్చే జీవవృక్షం అది అది మరణాన్ని కంటుంది అని చెప్పాల్సిన ఆదాము భార్య కదా అని చెప్పి భార్య బెల్లం అయిపోయింది, తీయగా అయిపోయింది, తినేశాడు, షుగర్ వచ్చింది. సో అలాగే వివేకవంతులు కావాలని భూమి మీదనే ఆదాంకే ముందు చెప్పాడు. చెప్తే ఆదాము సరైన టైంలో ఆ వివేకత్వాన్ని ఉపయోగించుకోలేదు. బైబిల్ చరిత్రలో ఒక మాట అంటాడు, మత్తయి సువార్తకు వచ్చేసరికి మీరు పాము వలె వివేకులు అయి ఉండండి అని అంటాడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, పాము వలె వివేకంగా ఉండండి. పాముకున్న స్వభావం ఏంటంటే బాగా వినండి, ఎప్పుడో ఒకసారి వద్దాం. మీరు అట్ట తిరిగి పందులు దొల్లాలంటే దొల్లాడితే ఇంట్రెస్ట్ పోద్ది. పొద్దున గూడెంలో చెప్పా, అక్కడ సండ్రపల్లిలో చెప్పాను, వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఆడోళ్ళు, దేవుడే సాక్ష్యమా, నేను ఎవరిని పొగడను, నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే పాపము అసలు తల్ల కూడా తిప్పరమ్మలు ఉన్న ఒక బుద్ధిహీనురాలు అయితే ఉంది, ఒక డొక్కు ముసిలిది, వస్తుంది నిద్రపోతుంది, అదేదో ఇంటికాడ పడుకోమంటే ఏనదు, సరేలే ఇంక పోనీ వదిలేదు. కానీ ఎంత చక్కటంటే వాళ్ళు సైడ్ కూడా తిరగరు వాళ్ళు. అందుకని నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. నేను వెళ్ళానంటే దేవుడి దయ వల్ల ఇంకా అంతే, అస్సలు ఇంకా స్ట్రిక్ట్ రైట్, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా అలాగా కొంచెం, ఎందుకంటే మళ్ళీ మనకు అవకాశాలు వస్తాయి రాదు కనుక ఉన్న కొంచెంలోనే ఎక్కువసేపు చెప్పలే, ఒక అర్ధగంటలో చెప్పేస్తాను, ముగిచ్చేస్తాను, తర్వాత అందరం వెళ్ళిపోదాం. అలాగా వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే కనీసం వాళ్ళ గురించి చెప్తే మీరు కూడా అలా ఉండడానికి ఇష్టపడతారని. వచ్చామా ఎంతసేపు ఉంటాం? ఒక అర్ధగంట ఉంటామా? అర్ధగంట ఏదో ఏకీకృతంగా అండి, దేవుడితో సంబంధాన్ని కలిగిండండి. దేవుని మాటలు ఆయన మాటలు మనకు బాటలుగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాటలు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రమాదం పొంచి వస్తుంది. సో
ఆ మాటలు వినపడుతున్నప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడితే, వివేకులమైతే, అవ్వ తెచ్చినప్పుడు ఎక్కడిది పండు అని అడగకుండానే ఆ వివేకాన్ని కోల్పోవడం వల్ల మరణం తెచ్చుకున్నాడు ఆదాము. ఆయన ద్వారా మనందరికీ మరణం వచ్చింది. ఆ మరణాన్ని తీయటకు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం సహా పెట్టాల్సి వచ్చింది. కనుక మనలో ఉన్న విధేయత అనేకుల్ని విధేయతలుగా చూపిస్తుంది. మనలో ఉన్న నీతి 10 మందిని నీతిమంతులుగా తయారు చేస్తుంది. మనలో ఉన్న యథార్థత 10 మందిని యథార్థవంతులుగా తయారు చేస్తుంది. కానీ మనలో ఉన్న దుర్మార్గత 10 మందిని దుర్మార్గులుగా చేస్తుంది. మనలో ఉన్న అవినీతి 10 మందిని నాశనం చేసేస్తుంది. అలాగే మనం విధేయత కలిగిన పిల్లలుగా ఉంటే, విధేయులుగా మనం ఉంటే మన వల్ల సమాజం బాగుపడుతుంది. మనం పనికిమాల తత్వం కలిగి ఉన్నాం అనుకో, అంతే, సమాజం కొలాప్స్ అయిపోతుంది. సో విధేయులుగా ఉన్నప్పుడే సంఘంలోకి వచ్చిన మనం విధేయత చూపించాలి. ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాలు జాగ్రత్తగా ఏకీకృతతో దేవుడితో ఒక సంబంధాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చాం. ఆయన మాటలు వినడానికి వచ్చాం. ఆయన కొరకు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు కూడా ముచ్చట వస్తుంది. పాపం పనులకి వెళ్తారు, అన్నీ వస్తారు, కానీ ఎందుకు వస్తారో తెలియదు. కానీ టయానికైతే వాక్యం వినడానికైతే బాగా గుంపులుగా వస్తారు. అది ఎంతవరకు వింటున్నారా, ఎంతవరకు పాటిస్తున్నారా, ఎంతవరకు వాటిని వదిలిస్తున్నారా, వదులుకొని బయట తిరుగుతున్నారా నాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని చూసి సందేశం వేస్తుంది ఒక్కొక్కసారి వినడానికి. ఇప్పుడు వాక్యం చెప్పేవాడు ఎవడన్నా వచ్చాడంటే రానోళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరు వినడానికి వస్తారు. మరి విని గ్రహించే వాళ్ళు ఎంత మాత్రమో నాకు తెలియదు, ఎందుకంటే నేను మీ ఊరోని కాదు. మీరు ఎలా బ్రతుకుతున్నారా, వాక్యం వినిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, ఆ వాక్యం విని మళ్ళీ లోకంలో ఎలా మీ మాట, మీ తీరు, మీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడిదో అయితే నాకు తెలియదు. కానీ వినడానికైతే ఆసక్తి అయితే ఉంటుంది, మీరు చూపిస్తారు. అదే ఆసక్తి బ్రతుకులో చూపించడానికి కూడా చూపించండి. ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఏదో ఒక రోజు మీ కుటుంబాలను బలపరిచే రోజు ఉంది. ఆయన ఉన్నతమైన ఆయన రెక్కల చోట్న మీ పిల్లలను, మీ తరాలని చక్కగా కాపుదల కాసే రోజులు కూడా ఉంటాయి. అది. సో వివేకవంతులు. ఇప్పుడు మనం ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాం? పాము వలె వివేకం కలిగి ఉండాలి. ఎందుకు పాము కొంత వివేకం? పాముకి ఎంత వివేకం అంటే, పాముకు చెవులు ఉండవు. ఇది మీరు వినాలి, ఎన్నోసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. చాలామంది పాముకు చెవులు ఉన్నట్టు బుర్ర పట్టుకొని బూర్రని ఊతుంటారు దౌర్భాగ్యులు. పాముకు చెవులు ఉండవు, దానికి వినపరాదు. దానికి ఎలా తెలుస్తుంది ఒక మనిషి ఎలా వస్తున్నాడని ఎలా తెలుస్తుందంటే, నువ్వు భూమి మీద అడుగు వేయంగానే ఆ స్పర్శ దాని శరీరానికి తగులుకుంటుంది. అందుకనే దాని దాని నెలకు 2 నెలలకు ఒకసారి తన కుశాన్ని విసిరేస్తుంటుంది. అది కొత్త చర్మాన్ని ధరించుకుంటుంది. ఎందుకంటే ఆ మొద్దు చర్మతో అది ఉంటే నీ స్పర్శ, నువ్వు భూమి మీద అడుగు పెడతానే దానికి తెలియదు. నువ్వు అరిస్తేనే కరిస్తేనే అది పారిపోవడం కాదు. నీ స్పర్శ ఎప్పుడైతే భూమి మీద ఒకడు వస్తున్నారు అని ఆ స్పర్శ తన శరీరానికి తగిలిపోద్ది, తన పొట్టకు తగులుతుంది. అందుకని దాన్ని ఆ మొద్దు చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని, కుశాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని తగిలి. అందుకనే అది వివేకం, దానికి ఉన్న వివేకం. ఎందుకు? తన ప్రాణాలను దక్కించుకోవడానికి. పాముకున్న వివేకాన్ని మీకు కూడా కలిగి ఉండండి. తన పాము ఆ వివేకం వల్ల ఏం చేస్తుంది? తన ప్రాణాలను కాపాడుకుంటుంది. కానీ మనం వివేకులం అయితే ఆ వివేకవంతులం మనం కూడా ఏమవుతాం? మన ప్రాణాలను కూడా దక్కించుకుంటాం. పాముకున్న స్వభావం ఏంటి? తన ప్రాణాలను కాపాడుకుంటుంది వివేకం వల్ల. మనకు వివేకం ఉంటే ఏమవుతుంది? ఈ లోకంలో పాపంలో పడిపోకుండా ఆ వివేకమును మనల్ని కాపాడుతుంది. పాపపు జీవితంలో నాశనం అయిపోకుండా, మలినాన్ని అంటించుకోకుండా వివేకం మనల్ని పవిత్రతలోకి నడిపిస్తుంది. ఆ పవిత్రత ఉన్నప్పుడు పరలోకం నీ సొత్తు అవుతుంది. పరలోకం అందున్న దేవుడు నీ దేవుడు అవుతాడు. ఆ పవిత్రత లేకుండా ఆ వివేకాన్ని కోల్పోతే ఆదాముకు తెచ్చుకున్న మరణం మనకు కూడా సంభవిస్తుంది. ఆదాము అవివేకం వల్ల తెచ్చుకున్నాడు, వినకుండా అవివేకం వల్ల తెచ్చుకున్నాడు, మరణం వచ్చింది. ఏదోను తోటలో అయితే దేవుడు గొప్పగా ఆయన్ని దీవించి ఉన్నతంగా నిలబెట్టి ఆకలి దప్పుకులు అంటూ ఏది లేకుండా హ్యాపీగా 2 భార్యాభర్తలు హ్యాపీగా బతకండ్రా అని చెప్పేశాడు. కానీ వాళ్ళ బ్రతుకుని ఎప్పుడైతే పాడు చేసుకున్నారో అదే ఏదోని తోటలోంచి మెడబట్టుకొని గెంటి బయటకేశాడు. అవుట్, వెళ్ళిపోండి అన్న సన్నిధిలోంచి. ఎందుకో? తప్పు చేశారు. తప్పు చేస్తే తప్పే అని చెప్పి ఎంతగా దేవుడు వాళ్ళను ఎంతగా ప్రేమించుతూ, ఎంతగా వారి కొరకే ఒక తోటను, ఏదోను తోటను, అది ఇరాక్ ప్రాంతంలో ఉంది. ఏదోని ఎక్కడేశాడంటే సౌదీ అరేబియా, ఇప్పుడు కువైట్, ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల మధ్యన ఇరాక్. ఈ మధ్యకాలంలో ఇరాక్ మీద కొన్ని దాడులు, కొన్ని బాంబులు ఈ కువైట్ వాళ్ళు వేసి ఆ ప్రాంతాన్ని బ్లాస్ట్ చేసి
కొంత యుద్ధం చేసి నష్టాన్ని కలిగజేశారు. అదే ప్రాంతంలోనే ఏదోను తోట అనేది ఉండేది. అక్కడే 4 నదులు కూడా ఉండేది, యూఫ్రటీస్. ఇవన్నీ నదులన్నీ ఆ ప్రాంతంలో. బైబిల్ అంటే మనము ఏదో చిన్న పుస్తకంలే, మత పుస్తకంలే అని మనం అనుకోవడం అలా అని కాదు, వాస్తవాల పుస్తకం. మన కంటి కళ్ళ సమాజంలో భూమి మీద జరిగినోటిగా చూపిస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. సో వివేకవంతులుగా ఉండండి అని చెప్పాడు. ఆ వివేకం వల్ల ఏమవుతుందంటే పరలోకం మందవుతుంది. యేసేపుకు వివేకం ఉంది. ఏం వివేకం? పొరుగు వాని భార్య ఆయన్ని ఏం చేస్తుంది? బూరెలు తిందురా, పాలు తాగురా అని పిలుస్తుందా? బోధిందురా నాన్న, పాలు తాగురా అని పిలుస్తుందా? ఎప్పుడు వినలేదా మీరు? చెప్పండి అమ్మా, ఎప్పుడు వినలేదా? యేసేపు గురించి వినలేదా? ఐగుప్తులో ఎన్న యేసేపు గురించి ఎప్పుడు వినలేదా? ఆయన స్టోరీ ఎప్పుడు వినలేదా మీరు? పరలోకం పక్కా మీకు. అది అర్థమైంది నాకు. యేసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పొతిఫర్ భార్య రోజు ఆమెతో తప్పు చేయమని ప్రేరేపించేది, నాతో పాపం చేయని ప్రేరేపించేది. కానీ యేసేపుకు వివేకం ఉండడం వల్ల, దేవుడి జ్ఞానం ఉండడం వల్ల ఇంత ఘోరమైన పాపాన్ని చేసి దేవుని ఎదుట నేను ఎలా పాపాన్ని మూటగట్టుకుందునో, అది వివేకం. పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే సుబ్బమ్మ సీరియల్ పెట్టేసి చూసే అంటది, అది పాపం. అంటే అపవిత్రతకు నిన్ను మళ్ళిస్తుంది, లోకం వైపు నిన్ను మళ్ళిస్తుంది. వివేకవంతురాలు, జ్ఞానవంతురాలు అయితే ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుంది. వివేకం లేని వారు చేసుకుంటారు. అంటే వివేకం పాపం వైపు మళ్ళించకుండా పవిత్రత వైపు నడిపిస్తుంది. అది వివేకం అంటే. ఈ యేసేపు కూడా ఆమె అటువంటి పరిస్థితుల్లో ఆయన శోధిస్తూ ఆయన బాధిస్తున్నప్పుడు ఏమైపోయాడు? ఆ పాపం నుండి పారిపోయాడు. దాన్ని వివేకం అంటారు. యోబు దగ్గరికి వద్దాం. ఇప్పుడు యోబు దగ్గరికి వస్తే భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే. ఇప్పుడు దేవుణ్ణి చూసి చచ్చిపోన్నప్పుడు ఇదే మాట యోబు గారు విన్నారనుకో, విని దేవుని దూషించాడు అనుకో, వివేకుడు అవుతాడా? కాడు. ఆయనకు వివేకం ఉంది కాబట్టి ఏం చేశాడు? దేవుని వడల మనం మేలు అనుభవించడమే కాకుండా కీడు కూడా అనుభవించాలనే విషయం నీకు తెలుసు కదా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, అది వివేకం. అంటే దేవుడికి నచ్చని విషయాలకు మనం దూరంగా పారిపోవడమే వివేకం. అది అంటే దేవుడికి ఏదైతే మనకు ఆయాసకరంగా ఉంటుందో, దేవుడు ఏదైతే అపవిత్రతను కోల్పోవద్దని చెప్తాడు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వాడిని దూషించు, కీడుకు ప్రతికూడు చేయకు, మోసం చేయకు, అబద్ధం ఆడకు, ఇవన్నీ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. ఈ కట్టడలన్నింటినీ నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో దాన్ని వివేకం అంటారు. ఈ కట్టడలను ఎప్పుడైతే నువ్వు తొలగిపోతాదో నువ్వు వివేకాన్ని కోల్పోయావు, అంటే మరణానికి పాత్రుడువు అని అర్థం. అది వివేకం. సో వివేకవంతులు వచ్చుతున్న అవకాశాలను, ఆ పాప సంబంధమైన వాటిని విడిచిపెట్టి పాము వలె వివేకంగా ఉంటారు. పాము తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. వివేకం వల్ల మనము పాపము నుండి ఆ వివేకం వల్ల పాపము నుండి విడిపింపబడడానికి పవిత్రత కొరకు పోరాటపడతాం. అది విషయం. ఆ పవిత్రతను కాపాడుకున్నప్పుడు మన ప్రాణానికి ఏ డోకా ఉండదు. అలా తీసుకెళ్ళి అలా పెట్టేస్తాడు ఆయన. లేదు, మన ఆ వివేకాన్ని కోల్పోతే మాత్రం పక్క ఇదే చేతులతో తీసుకుపోయి, ఏ చేతులతో అయితే మనల్ని చేశాడో అదే చేతులతో తీసుకుపోయి మంటల్లో వేసేస్తాడు. ఏ చేతులతో అయితే మనం చేశాడో వివేకాన్ని కోల్పోకుండా ఉంటే ఇదే చేతుల్లో తీసుకుపోయి ఆయన సన్నిధిలో పెట్టుకుంటాడు. ఎందుకు? తప్పు ఎవరు చేసినా తప్పే. సో ఆ వివేకవంతులుగా ఉండాలన్నదే దేవుడి కోరిక, దేవుడి యొక్క అచంచలమైన ఆశ. సో ఆ వివేకం కోల్పోతే, ఆ వివేకం కోల్పోయిన వారు ఎక్కడుంటారో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 21:16 మీరు మాత్రం రెఫరెన్స్ చూసుకోండి. బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్నాయమ్మా? సరే, లేని వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇంకేం చెప్పలేను నేను. సరే, సామెతల గ్రంథం 21:16 వివేక మార్గమును విడిచిపెట్టి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండును అని అంటున్నాడు. ఏంటంట? వివేక మార్గమును విడిచిపెట్టిన వాడు ఎక్కడ ఉంటాడంట? ప్రేతల గుంపులో. ప్రేతాత్మలు ఎక్కడుంటాయి? దయ్యపు ఆత్మలు.
కటిక చీకట్లో దేవుడు బంధించాడు వాటిని. ఈ అపవాది సంతానాన్ని, ఈ అపవాదిని ఒక భయంకరమైన అగ్నిగుండంలో బంధించాడు. ఆ ప్రేతల ఉండే ఆ పరిస్థితులలో ఇంట్లో కాపురం కాదు, ప్రేతలు ఉండే కాపురం. ఎందుకు? వివేకాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో ఆ వివేకాన్ని కోల్పోవడం వల్ల పాపం మనం ఏలుబడి చేస్తుంది. పాపం ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో పాపం మరణాన్ని కంటుంది. ఆ మరణం ఎప్పుడైతే వస్తుందో మనకు, అక్కడ ఆ మరణం నుండి మంటల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే వివేక మార్గం విడిచిపెట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రేతలుండే ఆ స్థలానికి వెళ్ళిపోతారు. ఆ పాతాళం పాపం చేసిన వాడిని పట్టుకుంటుంది. అక్కడ ఏడుపులు, అక్కడ బర్త్డే విశేషాలు ఉండవు, పెద్ద దినాలు ఉండవు, తద్దినాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు, ఎంగేజ్మెంట్లు ఉండవు, ఫంక్షన్లు, మ్యారేజ్లు ఏమి ఉండవు. అక్కడేముంటాయి? ఏడుపులు, పళ్ళు కొరుకుట. ఈ ప్రేతల గుంపులో కాపురం ఉండేవాళ్ళు ఎవరో? వివేక మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, వివేకంతో బ్రతకని వాళ్ళు. పాపం విషయంలో వివేకం లేనివాడు ఖచ్చితంగా ఈ ప్రేతల గుంపులోనే ఉంటాడు. అక్కడ యుగ యుగాలు దేవునితో ఏడవలసి వస్తుంది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా ఈరోజు మందు కొట్టేది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా ఈరోజు పొరుగు వాని భార్యను కూడేది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా నీ పొరుగు వాడిని ద్వేషించేది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనే కనీస జ్ఞానం లేకుండా ఆస్తుల కొరకు, డబ్బుల కోసం ఒకరినొకరు కొట్టుకొని వచ్చేది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా సమాజంలో ఒకరినొకరు చూసి అపహాసం చేసుకునేది. ఆ వివేకం లేకపోవడం వల్ల కదా వారినిట్ట, వీళ్ళిట్ట, పలానోళ్ళిట్ట, వాళ్ళ గురించి లేని మాటలు, కాని మాటలు ఇలా చెప్పుకోవడం దేన్ని బట్టి? వివేకం లేకపోవడం వల్ల. వివేకవంతుడు ఏం చేస్తాడు? ఎటన్నిటికీ దూరంగా ఉంటాడు, ఒకరిని అన్నడానికి ఇష్టపడడు. వివేకం ఎప్పుడైతే కోల్పోతావో, ఆ వివేక మార్గం ఎప్పుడైతే నీకు తెలియదో ఖచ్చితంగా నువ్వు పాపానికి ఒడికడతావు. నీకు ఇంక మేలు చేయడం నీకు చేత కాదు, నీతిగా బ్రతకడం నీకు చేత కాదు, యథార్థంగా బ్రతకడం చేత కాదు, పరిశుద్ధత కొరకు బ్రతకడం చేత కాదు. దోచుకోవడం, దాచుకోవడం ఇదే ఫ్యాషన్. ఇలాంటి పరిస్థితి ఎందుకు? ఆ వివేకాన్ని కోల్పోవడం వల్ల, ఆ వివేకత్వాన్ని దాని విషయంలో నెగ్లెన్సీ చేయడం వల్ల వాడు ఏమైపోతాడంట? ప్రేతల గుంపులో ఉంటాడని ఉంటుంది. ఈ వివేకాన్ని కోల్పోవడం వల్ల చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎంతోమంది ఇలాంటి ప్రేతలు ఉండే, కాపురం ఉండే స్థలంలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆరంభ శూరులు, అంతంబు క్రూరులు. ఆరంభ గొప్పగా బ్రతికారు, దేవుని యందు భయభక్తులు చూపించారు, తమ క్యారెక్టర్ను కాపాడుకున్నారు, ఉన్నతంగా దేవుడి కొరకు నీతి యథార్థతలు కడిగి ఆయన ఏది చెప్పితే అది దానికి దాసోహమయ్యి ఆయన చెప్పిన ప్రకారం జీవించిన వాళ్ళే ఒకానొక టయానికి వచ్చి తలికే ఒకప్పుడు శూరులుగా దేవుని ఎదుట నిలబడి సలాం కొట్టిన వాళ్ళు ఒకప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన వస్తున్నాడంటే తలదించుకునే పరిస్థితికి వచ్చిపోయింది. ఎందుకు? వివేకాన్ని కోల్పోయారు. బైబిల్ చరిత్రలో మీకు తెలుసు, లోతు భార్య తెలుసు కదమ్మా. కనీసం ఆడవాళ్ళ గురించి మీకు తెలుసు కాబట్టి ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. యోబు భార్య తెలుసు కదా, లోతు భార్య సొదొమ పట్టణంలో అగ్ని స్తంభం కురిపించి మంటల్లో ఆమెను ఉప్పు స్తంభంగా చేసేస్తాడు కదా. సో ఇప్పుడు ఈ లోతు భార్య ఎటువంటిదంటే సమాజం అంతా పాడైపోయింది, సమాజం అంతా నాశనం అయిపోయింది. అక్కడ వాయువ వరుసలు ఏమీ లేవు, కామాంధులు క్రూరులుగా మారిపోయారు. కనీసం లోతు యొక్క ఇంటికి వచ్చిన వారిని సహితం, వాళ్ళు దేవదూతలను సహితం కూడా వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? పాడు చేయాలి, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఆడికి అని అంటున్నాడు, అయ్యా తప్పయ్యా, అది తప్పు, అది చేయడం తప్పు. వాళ్ళు దేవదూతలు ఈ సమాజాన్ని దేవుడు పాడు చేయబోతుంటే వాళ్ళు మనకు ప్రకటన చేయడానికి వచ్చారయ్యా, ప్రకటన చేయించడానికి వచ్చిన వాళ్ళను అలా పాపం చేయడానికి మీరు ఇష్టపడద్దయ్యా, అది చాలా ఘోరమయ్యా. ఈరోజు కూడా సమాజాన్ని మనము ప్రశ్నిస్తూ, ఒరే ఈ బ్రతుకు తర్వాత మనం బ్రతుకుందిరా నాయన, మీ జీవితాలను చక్కదిద్దు పెట్టుకోండి, దీపం ఉండగానే మీ ఇంటిని చక్కదిద్దుకోండి, జీవితం ఉండగానే జీవితాన్ని దేవుడికి అర్పించండి, జీవం కలిగిన ఆయన రెక్కల చోట ఉండండి, పాపం ఆపీం చేసుకోండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి. మీ దేహము దేవుని ఆలయము, ఆ దేవుని ఆలయం ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. మరణం తర్వాత మనందరం ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. నువ్వు ఏ కులవాడు అయినా సరే, ఏ మతస్థుడు అయినా సరే, ఎంత ఉద్యోగం అయినా సరే, ధనవంతుడు అయినా సరే, కోట్లాధిపతి అయినా, అంబానీ అయినా సరే,
ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, సీఎం పిఎం ఎవడైనా కానీ మరణం తర్వాత ఆయన పాదాల దగ్గర, ఆయన దగ్గర మోకరించాల్సిందే. ప్రతివాడు మీలో లెక్క అప్పజెప్పాల్సిందే. దేహం ఇచ్చిన దేవునికి మనందరం ఒకరోజు లెక్క అప్పజెప్పాలని సమాజంలోకి వెళ్ళి మనం సువార్త చేస్తే ఏమంటున్నారు? మతం ప్రకటించారయా, యేసుక్రీస్తు ప్రభు విదేశీ దేవుణ్ణి మాకు ప్రకటిస్తున్నారని మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు ఆనాడు ఉన్నారు, నేడు ఉన్నారు. ఇదేం కొత్త కాదు. ఆ రోజు కూడా సమాజం పాడైపోతుంది, దేవుడు మీ మీద ఉగ్రత కురిపించబోతున్నాడు, మీరు చేసిన అవిధేయతకు దేవుడు సీరియస్ తీసుకున్నాడు, పోయే కాలం దగ్గర పడింది మీకు, ఆయన ఆకాశం నుండి అగ్ని కురిపించబోతున్నాడు, ఇన్నాళ్ళు అగ్నితో మీరు వంటలు చేసుకున్నారు, పిండి వంటలు చేసుకున్నారు, అదే అగ్ని ఆకాశం నుండి కురబోతుంది, మిమ్మల్ని మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అని ఆయన వీళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకు? మీ పట్టణంకు పోయే కాలం దగ్గర పడింది, మీ పట్టణం పాపము, మీ పాపాలు ఆకాశానికి అంటున్నాయి, అందుకని ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు. తుడి చేసే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని అందరూ లేపేయడానికి ఆకాశం నుండి ఆయన అగ్ని దాపోతున్నాడు, బీ కేర్ఫుల్గా ప్రకటించడానికి వస్తే ఏం చేశారు? వాళ్ళనే పాపం చేయడానికి వీళ్ళు సిద్ధం పడ్డారు. ఎంత దుర్మార్గమో చూడు, ఎంత దౌర్భాగ్యమో చూడండి. అంటే నీతిని చెప్పిది మిమ్మల్ని తప్పించడానికి, మీ ప్రాణాలను కాపాడడానికి ఆ రోజు ఆ దూతలు వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా శయనించడానికి ఈ దుర్మార్గులు పాల్పడ్డారు. అంటే అటువంటి లోకుల మధ్య లోతు భార్య, 2 కుమార్తెలు ఎంత నీతిగా బ్రతికారు, ఎంత యథార్థంగా బ్రతికారు, వారి పరిశుద్ధతను కోల్పోయారు. లోతు ఎటువంటి నీతిమంతుడో వాళ్ళ భార్య కూడా అటువంటి నీతిమంతురాలే. లోతు ఎటువంటోడో వాళ్ళ కూతుళ్ళు కూడా అదే నీతిమంతులు. అటువంటి పవిత్రతను కాపాడుకునే క్యారెక్టర్లు వాళ్ళు. ఈరోజు 12 ఏళ్ల వయసు వస్తుందగానే మనం తప్పుదారి వెళ్ళిపోతున్నాం, మన పిల్లలు తప్పుదారులు వెళ్ళిపోతున్నారు, మన జీవితాలను నాశనం చేసేసుకుంటున్నాం, మన క్యారెక్టర్ను పోగొట్టుకుంటున్నాం. కానీ అటువంటి సమాజం మధ్యన, అటువంటి దుర్మార్గుల మధ్యన ఉంటూ కూడా లోతు భార్య, లోతు కూతుర్లు తమ క్యారెక్టర్ను చాలా చక్కగా కాపాడుకుంటున్నారు. మనకు అనుకున్నట్టు గాలి మాటలు చెప్పట్లేదు వాళ్ళు. లోకం అలాగుంది, మేము కూడా అలాగ కాలబడ్డామని చెప్పట్లేదు. లోకం ఎటు పడితే నాకేంటి, ఎవడో లారీ కింద పడ్డాడని నేను కూడా పడతానా? పోయి వాడు పడితే ఒళ్ళు కొవ్వెక్కి పడ్డాడు, ఆమె ఎవరో ఒక్కాకేసిందే నేను వేస్తానా? ఆమె ఎవరో సినిమాకి రమ్మనే నేను పోతానా? అంటే నువ్వేం చేస్తున్నావు? డ్రామాలు వేస్తున్నావు అని అర్థం. ఆమె ఎవరో భంగపడిందని చెప్పి ఈమె ఎక్కడికి వెళ్ళిందంట? దొంగతనానికి వెళ్ళిందంట. ఆమెతో పాటు ఏమైపోయింది? ఇద్దరు ఇరుక్కున్నారా లేదా? సో అంటే ఇవన్నీ సాకులు. ఏమమ్మా పండు తెంపేసావు తిన్నావంటే, అయ్యయ్య నాకేం తెలుసయ్యా, తూచి నాకు అస్సలు తెలియదు, అదే ఆ పాము ఉందే అది వచ్చి చెప్పిందని ఆ పాము మీద నెపం వేసింది అవ్వ. ఏం చేసింది? నాకు తెలియదు, ఆ పాము మొన్న మోసగించింది అని చెప్పి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవడం బతికిపోయింది. అవునయ్యా నేను తప్పు చేశాను, అవును పొరపాటు అయిపోయిందయ్యా, కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించంటే ఎంత గొప్పగా ఉంటుంది. సాకులు చెప్పుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. తప్పు చేసామా, రైట్, తప్పు చేశాను అంతే. పొరపాటు జరిగిపోయింది, నెక్స్ట్ టైం ప్రభు ఈ పొరపాటు రాకుండా చూసుకుంటా, ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా అనే తట్టు మన జీవితాల్లో ఉండాలి. సాకులు చెప్పకూడదు. అటువంటి దుర్మార్గపు సమాజం మధ్యన, అటువంటి అవినీతి మంతులు, అంత కామాంధుల మధ్యన వాళ్ళ క్యారెక్టర్లను ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు. లోతు అనే ఆయనను మనం చూస్తే, లోతు గురించి సమాజం చాలా చిన్నగా చూస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఆయన చూస్తే సలాం కొట్టాలనిపిస్తుంది. ఒకవేళ పెళ్లిగాని స్త్రీలు అయితే ఉన్నట్లయితే, పెళ్ళైన ఆయన చూస్తే అటువంటి లోతు వంటి మగుడు మాకు కావాలనుకోవాలా ఆ బైబిల్ మనం చదువుతుంటే. అటువంటి గొప్ప పరిశుద్ధతను కాపాడుకునేవాడు. నీతి కొరకు కనీసం ఆయన ఎక్కడుండేవాడు తెలుసా? ఆ లోకంలో ఉంటూ కూడా అక్కడున్న ఆ పరిస్థితిని చూడలేక, అక్కడున్న ఆ వాతావరణాన్ని చూడలేక, అక్కడున్న ఆ పాపాన్ని, వాళ్ళు చేస్తున్న ఆ కామ వికారమైన చేష్టలు చూడలేక ఎక్కడో ఊరి గవినికి వెళ్ళిపోయాడు సాయంత్రం అయితలకి. ఎందుకు? అర్ధరాత్రి అయిపోతలకి వీళ్ళ డ్యాన్సులు, వీళ్ళ ప్రోగ్రాములు మామూలుగా లేదు, వీళ్ళ కామ వికార చేష్టలు మామూలుగా లేవు. ఈ పాపాన్ని ఆయన చూడలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఊరి గవిన కూర్చొని. అక్కడ ఊరి గవిన ఎక్కడ ఉంటుంది? ఊరికి వెలుపట, లోపల లేడు. అందుకనే పేతురు గారు రాస్తూ దినదినము పాపుల మధ్యనుంటూ తన మనసును నొప్పించుకున్న లోతు అని రాశాడు. మనసును నొప్పించుకోవాలి,
పాపపు లోకంలో పాపాన్ని చూస్తున్నప్పుడు మనము క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని నొప్పించుకోవాలి. ఛీ దరిద్రం, దాన్ని పారిపోవాలి. అందుకని తిమోతికి చెప్తాడు, ఓ తిమోతి, యవ్వనేచ్ఛ నుండి పారిపో, యవ్వన కాలమందు నా కాడిని మోయి, యవ్వనేచ్ఛ నుండి పారిపో అని చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ ఏ ప్రమాదమైనా పర్లేదు, కానీ పాపం అనే ప్రమాదం, ఆ యవ్వనేచ్ఛను చూడు, అది మామూలుగా ఆడుకోలేదు. ఆ యవ్వన ఇచ్చ నిన్ను సచ్చేటట్టు చేస్తుంది. యవ్వన కాలంలో ఆ కోరికలు ఉంటాయి చూడు, ఆ కోరికలను ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టమో మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. మన కుటుంబాలతో ఒక్కరిలో పుట్టే ఆ తప్పుడు కోరిక ఎన్నో కుటుంబాలను బలి తీసేసుకుంటుంది, ఎందరో జీవితాలు నాశనం చేసేస్తుంది, ఎంతోమందో మరణానికి పోవాల్సి వస్తుంది. అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి రావాల్సి వస్తుంది. అందుకని కోరికలను ఏం చేయాలి? అవయవాల్లో పుట్టే కోరికలను అదుపులో పెట్టాలి. ఈ కన్ను లాగేస్తుంటుంది చూడు, తప్పు చేయి, అందంగా ఉంది కదా, అందగాడు కదా, చేయనించు, తప్పు చేయి, పాపం చేయి. ఈ కన్ను మనల్ని ఎప్పుడూ రేపుతుంటుంది. ఈ శరీరానికి పుట్టే తత్వమే, దౌర్భాగ్య తత్వం ఏంటి? పాపం చేయాలన్న కోరికను ఇది ఉత్పత్తి చేస్తుంది. కరెంటు విద్యుత్ చేస్తుంది చూడు, నీరు. అలాగే పాపం కూడా మన శరీరంలో ఉత్పత్తిని చేస్తుంది, పాపాన్ని రేపుతుంటుంది, పాపం చేయని ప్రేరేపిస్తుంది. అటువంటి శరీరమే ఈ శరీరం. అందుకని మన శరీరమే మన శత్రువు. మనమేమనుకుంటాం? పక్కింటోడు శత్రువు, వాడు శత్రువు, వీడు శత్రువు అనుకుంటాం. మన శరీరమే మన శత్రువు. ఈ శరీరమే, ఈ నోరే వాడిని దూషించి ఈయన దూషించి అంటది. ఈ కళ్ళే చెడ్డవాటిని చూసి నేను నిన్ను ప్రేరేపిస్తుంది. అవి చూసావా, దేవుడి దృష్టిలో నువ్వు నేరస్తురాలు అవుతావు. నువ్వు శరీరం చెప్పినట్టు నువ్వు విన్నావా, శరీర కార్యములు చేయువాడు దేవుడి ఎదుట శాపగ్రస్తుడు అవుతాడు. ఒక్కనాటి పూట కొరకు ఏసేపు తన జాస్తత్వాన్ని నమ్ముకున్నాడు. అంటే శరీర కోరికల మీద ఆసక్తి, ఆత్మ సంబంధమైన వాటి యందు లేదు. ఆత్మయే జీవించుచున్నది, శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. ఈ ఆత్మను కాపాడుకోవడానికి మనిషి ప్రతినిత్యము ఆరాటం చేయాలి, పోరాటం చేయాలి. కానీ ఈరోజు శరీరమే దేవుడైపోయింది. ఈ శరీర కొరకు చంపేస్తాం, పొడి చేస్తాం, ఎంతవరకైనా దిగేస్తాం. అవసరమైతే ఒకరిని తొక్కేస్తాం, అవసరమైతే ఒకరిని ప్రాణాలు తీసేస్తాం, ఒకరిని దోచుకోవడానికి మేము ఎంతకైనా ఒడిగేస్తాం. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? అనవసరంగా ఇతరుల ప్రాణాలను బలి కోరుకుంటుంది. అంటే ఈ శరీర తత్వమేది. అటువంటి భయంకరుల మధ్య, అటువంటి దుర్మార్గుల మధ్య లోతు ఊర్లో ఉండడానికి ఇష్టపడలే. ఊరి గవినికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పాడైపోయిన ఆ సమాజం గురించి, పాడైపోయిన ఆ లోకం గురించి మార్పు చెందించేలా తయారు చేయండి. ఊరి గవినికి వెళ్ళిపోయి ఆ మలినాన్ని అంటించుకోకుండా ఉంటున్నాడు. అటువంటి భయంకరుల మధ్య నలుగురు క్యారెక్టర్లు కాపాడుకున్నారంటే ఎంత గొప్ప విషయం. చూద్దాం ఒకసారి, ఒక 10 నిమిషాలు ముగిస్తా, టెన్షన్ పడకండి. ఆదికాండం 19:8 వచనం చదవండి ఒకసారి. సరే, నేను చదువుతానండి, ఒక్క నిమిషం ఆపండి. ఇదిగో ఆదికాండం 19:8. ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని నీ మనస్సుకు నచ్చినట్లు చేయండి. చూడు, దేవదూతలను కాపాడుకోవడానికి పురుషుని కూడా 2 కూతుళ్ళు ఉన్నారంట. అంటే పురుషులు ముఖమే తెలియని కూతుళ్ళు. చూడు ఎంత జాగ్రత్తగా వాళ్ళను కాపాడుకుంటున్నాడో. వాళ్ళ క్యారెక్టర్ విషయంలో ఎంత బిడ్డలు పుట్టారులే, ఎవరు ఎట్లా పోతే నాకేంటి, ఇదేమో కాలేజీకి వెళ్తుంది, బడికి వెళ్ళిపోతుంది, ఇదేమో సీరియల్ దగ్గర కూర్చుంటుంది, అక్కడ కూర్చుంటుంది అని అనుకోవట్లేదు ఆయన. చూడు ఆ కూతుర్లో ఒక క్యారెక్టరు. నా 2 కూతుర్లు పురుషుల ముఖమే తెలియదు, అసలు పురుషులు ఎలా ఉంటారో తెలియదు. పురుషులు కూడని కూతుర్లు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్లు అలా నేను కాపాడుకుంటున్నాను. వీలైతే వాళ్ళను పాడు చేయండి, వీలైతే వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి, మీ మనసుకు నచ్చినట్టు, కానీ వీళ్ళ జోలికి మటుకు పోకండి. ఇది మహాభయంకరమైన పాపం. అటువంటి సమాజం మధ్య కూడా కూతుర్లు అంత చక్కగా కాపాడుకుంటున్నాడు. ఎవరు? లోతు. ఉందా మనకు ఆసక్తి? బిడ్డలు పుట్టారు, అయిపోయింది, ఒక అమ్మ అనిపించుకుంటే చాలు, నాన్న అనిపించుకుంటే చాలు అని అనుకుంటున్నారు మనం. ఆ బిడ్డలకు దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఎంతమందిని ఇచ్చారో, అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎవరైనా కానీ మీకు మాత్రం డబల్ కోటింగ్ ఉంటుంది. దేవుడు వదిలిపెట్టడు.
బిడ్డలందరికీ లెక్క చెప్పాలా. ఎంతమంది గర్భఫలాలు అయితే మీరు ఇస్తున్నారో అలా ఇళ్ళలగానే పండగలుగా అదేంది ఇళ్ళలగానే పండగ కాదంటారు. సేమ్ అంతే. బిడ్డలు ఇచ్చిన వాళ్ళందరికీ దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ మీరు నీతి మార్గంలో మీ పిల్లల్ని పెంచారా, బతికి బయటపడ్డారు. లేకపోతే బ్రతుకు బందరపాలైపోతుంది, బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది. వదిలిపెట్టాడు దేవుడు. పిల్లలు కనని కొట్రాలా, నువ్వు ధన్యురాలివి, నీకు పిల్లల్ని నేను ఇవ్వలేదు, అందుకని బతికి బయటపడ్డావు, నీకు మాత్రమే లెక్క ఉంది. ఒకవేళ పిల్లల కన్నా ఒక ధన్యురాలా, నీకు మాత్రం లెక్క ఉంది. నీ పిల్లలకు నువ్వు లెక్క చెప్పుకోవాలి, నీ గురించి కూడా నువ్వు లెక్క అప్పజెంపుకోవాలి అని చెప్పాడు. పాలిని స్థలములు కొడుచని కనని గర్భము ధన్యములు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? ఎందుకు? ఆ పిల్లలు పెంచడంలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోతే సమాజం ఫెయిల్యూర్ అయినట్టే, సమాజం పాడైనట్టే. ఆ పిల్లలను నువ్వు సరిగా పెంచకపోతే ఈరోజు సమాజం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు భక్తిపరులు కాకపోవడం వల్ల. ఎందుకు పుడుతున్నారా, దేవుడు ఎందుకు ఈ గర్భఫలాలను ఇస్తున్నారా ఆలోచించకపోవడం వల్లే సమాజం ఈరోజు పాడైపోయింది. సమాజం ఇంత దుర్మార్గమైన పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంత క్రూరత్వం అంటే మనుషులు అంత భయంకరంగా ఒకరినొకరు మోసం చేసుకుంటూ, కుటుంబాలను పాడు చేసేసుకుంటూ, ప్రేమలు అంటూ అవి అంటూ ఎంతమంది జీవితాలు నాశనం చేసుకోవట్లేదు. ఈరోజు అటువంటి సమాజం మధ్య వాళ్ళ కూతుర్లను ఎలా కాపాడుకుంటున్నారు? 2 పురుషుల్ని కూడని కుమార్తెలు నాకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నారు. కానీ వీళ్ళు ఆ క్షణంలో మాత్రం చాలా గొప్పగా ఉన్నారు. వీళ్ళ తల్లి క్యారెక్టర్ బాగుంది, వీళ్ళు బాగున్నారు. కానీ వన్స్ అపాన్ అ టైం వాళ్ళ పరిస్థితి ఏమైంది? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇదే కూతుర్లు చివరిలోకి వెళ్ళిపోయి తలికే, ఈ లోకం దాటి అవతలికి వెళ్ళి తలికే ఇదే కూతుర్లు, ఇంత క్యారెక్టర్ని కాపాడుకున్న కూతుర్లే ద్రాక్షారసం తండ్రికి ఇచ్చి తండ్రితో సంభోగం చేసేస్తారు, తండ్రితోనే పాపం చేసేస్తారు. అంటే ప్రారంభంలో ఎలా ఉన్నారు? వీళ్ళు శూరులుగా ఉన్నారు, వివేకవంతులుగా ఉన్నారు. కానీ ఆరంభంకి వచ్చి తలికే క్రూరులుగా మారిపోయారు. అంతగా క్యారెక్టర్ను కాపాడుకుంటూ పురుషులను కూడని వాళ్ళు, పురుషుడంటే ఎరగని ఆ పిల్లలు, ఆ స్త్రీలు తండ్రితోనే పాపం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రారంభంలో అంతగా నీతిగా కాపాడుకున్న తమ క్యారెక్టర్ని చివరికి అంత ఆరంభంకి వచ్చి తెలికే క్యారెక్టర్ను పోయింది. తండ్రితోనే శయనించడం మొదలుపెట్టారు, తండ్రితోనే పాపం చేయడానికి ఇష్టపడ్డారు. అందుకనే ఏమంటాడంటే, వివేకము లేని సుందరి స్త్రీ పందిమూతికి బంగారు కమ్మీదంట. సామెతల గ్రంథం 11:21 ఉంటుంది. వివేకం లేని సుందరి స్త్రీ పంది ముక్కుకు బంగారు కమ్మి వంటిది. పందికి బంగారు కమ్మి పెడితే అది ఎక్కడ తీసుకెళ్తుంది? బుడదలేకి తీసుకెళ్తుంది. దాని విలువ దానికి తెలియదు. అందుకని వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మితో పోల్చాడు. దేవుడు నీకు అందాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చింది లోకంలోకి వెళ్ళిపోయి ఎక్స్పోజులు చేయడానికి కాదు, లోకంలో 10 మందిని ముంచడానికి కాదు, నీ అందంతో నీకున్న ఆ చక్కని రూపంతో 10 మందిని నీ వశం చేసుకోవడానికి కాదు. దేవుడు ఆ రూపాన్ని ఇచ్చింది. ఆ అందముతో ఎస్తేరు వలె 10 మందికి ఆశ్రయపురంగా నువ్వు మారాలి. ఎస్తేరుకు కూడా అందం ఉంది, చాలా అందగత్తె. రూతు కూడా చాలా అందగత్తె. కానీ వాళ్ళ అందం వాళ్ళ భర్తలకే సొంతం చేశారు, వాళ్ళ అందం వాళ్ళ దేవునికే సొంతం చేశారు. బయట పురుషులతో ఎక్కడా కూడినట్టు చరిత్రలు లేదు. కానీ ఈ రోజున్న స్త్రీలు, ఈ రోజున్న యవనస్తులు ఏమైపోతుంది? వాళ్ళ అందాలు ఎవరికి అర్పిస్తున్నారు? వాళ్ళ అందాలు ఎవరికెవరికో కనపడినోడికల్లా, ఎమ్మడి తిరిగినోడికల్లా వాళ్ళ అందాలను ఏం చేస్తున్నారు? అర్పించేస్తున్నారు, వాళ్ళతో పాపం చేసేస్తున్నారు. అంటే వీళ్ళకున్న అందాన్ని, ఆ బంగారు కమ్మి వంటి ఆ అందమైన రూపాన్ని, ఆ బంగారు కమ్మిని ఏం చేస్తుంది? పంది తీసుకెళ్ళి బుడదలో పెట్టేస్తుంది. వీళ్ళకిచ్చిన ఆ రూపాన్ని ఏం చేస్తున్నారు? బుడలో తిప్పేస్తున్నారు. వివేకం లేని స్త్రీ, సుందర స్త్రీ ఆ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదని అంటున్నాడు. ఆ వివేకాన్ని కోల్పోయారా? మీరు కూడా ఆ పందితో పోల్చినట్టే దేవుడు. అందుకనే వివేకం, ఆ రోజు వాళ్ళు వివేకం కోల్పోయారు. ఫస్ట్ తల్లి కోల్పోయింది. తల్లి క్యారెక్టర్ని కాపాడుకున్నది. బిడ్డలు అంతగా చక్కగా వాళ్ళను అంత పురుషులు కూడకుండా కాపాడుకున్నదంటే ఫస్ట్ తల్లి బేస్మటం. ఆ తల్లి అలా క్యారెక్టర్ని కాపాడుకున్నది కాబట్టే వాళ్ళు కూడా పురుషులు కూడకుండా ఉన్నారు అటువంటి సమాజం మధ్య. ఇప్పుడు ఆ తల్లి ఏమైపోయింది? సగం మధ్యరాలకు వచ్చి తల్లికే ఎనికి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. తల్లిని చూశారు, తల్లి చూసి ఎప్పుడైతే తల్లి ఉప్పు స్తంభం అయిపోయిందో, ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోండి,
అగ్ని కురిపిస్తున్నాడు. ఆ వెనక్కి తిరగ చూడొద్దని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చినట్టు ఈ పండు తినకూడదని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వివేకాన్ని కోల్పోయి ఆయన తిని మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపో అని చెప్తున్నాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అంటప్పుడు దేవుడు ఆ మాట ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ వివేకం ఏం చేయాలి? పని చేయాలి. కానీ ఆ వివేకాన్ని కోల్పోవడం వల్ల ఇట్ట చూసింది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో దేవుడు ఏ మాట చెప్తే అది తథ్యం. ఆయన మాట చెప్పాడంటే అయిపోతుంది అంతే. వెనక్కి తిరిగి చూస్తే ప్రమాదం ఉంది. క్రైస్తవులారా, క్రీస్తు సంబంధులారా, మీరు కూడా క్రీస్తు సంబంధులుగా ఉండి మీరు కూడా చర్చిలోకి వచ్చి మీరు కూడా ఇక్కడ ముసుగులేసి మీరు కూడా పాటలు పాడి దేవుని మాటలు విని మళ్ళీ లోకంలో కలిసిపోతే ఒకరోజు లోతు భార్య వలె ఉప్పు స్తంభం అయినట్టు మన బ్రతుకులు కూడా ఒకరోజు ఉప్పు స్తంభం అయిపోతుంది. మన బ్రతుకులు కూడా వివేకము లేని వారు ప్రేతల గుంపులో కాపురు ముందురు. ఇన్ని కూడా ఒకరోజు చచ్చి నరకానికి పోయామనుకో, మనకంటే దౌర్భాగ్యపు బతుకులు ఇంకొకరు ఉండవు. ఎందుకు? నువ్వు విన్నావు, నీకు వివేకం పుట్టించాడు దేవుడు. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యి అని చెప్పాడు. ఆ వివేకాన్ని కోల్పోయింది లోతు భార్య. నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పాడు, కానీ వెనక్కి తిరిగి చూసింది కనుక ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. నలుగురిలో ఒక ఆమె కుప్ప కూలిపోయింది. ఈరోజు కూడా క్రైస్తవులైన మనము, సంఘంలోకి వచ్చిన మనము లోకం వైపు కానీ, టీవీల వైపులు కానీ, ఈ లోక సంబంధమైన ముచ్చట్లో కానీ, ఈ లోక సంబంధమైన మలినాల్లో కానీ ఒకవేళ మీరు ఉంటే మీరు కూడా లోకంలో కలిసిపోయినట్టే. లోకంతో స్నేహం చేయవాడు దేవుడికి విరోధే. ఒకరోజు లోతు భార్య కూడా లోకంతో స్నేహం చేసింది. ఏ లోకాన్ని అయితే దాటిపో, దూరంగా పారిపోండి, మీ ప్రాణాలను దక్కించుకోండి. ఈ పట్టణం మీద నేను అగ్ని బంధకాలు గురిపించిపోతున్నాను, మొత్తం కొలాప్స్ చేయబోతున్నాను, పారిపోండి అని చెప్తే పారిపోకుండా లోకం మీద ముచ్చటపడింది. మా అమ్మ ఎట్టబోయింది, మా నాన్న ఎట్టబోయాడు, నాకున్న ఆ ఫ్రిడ్జు, బంగారు, వెండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మనసంతా వాటి మీద పెట్టింది కానీ ప్రాణాలను దక్కించుకోలేదు. మనసంతా వాటి మీద పెట్టేసింది. డబ్బు, పలుకుబడి, అమ్మ నాన్న ఏమైపోతారో అని ఆ లోకం వైపు చూసింది. ఏ లోకం వైపు చూడాలి నువ్వు? పరలోకం వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి, విశ్వాసకర్తమైన ఆయన వైపు చూస్తేనే మన జీవితాలు బాగుంటాయి. లోకం వైపు చూసావా, ఖచ్చితంగా లోతు భార్యకు పట్టిన గతి మనకు కూడా పడుతుంది. ఆమె ఉపస్తంభం అయిపోయింది, మనం చచ్చి నరకానికి పోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడి ఉండాలి. వివేకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏమవుతాడు? ప్రేతల గుంపులో కాపురు ముందురు అన్నారు. ఇప్పుడు వివేకాన్ని కోల్పోయిందమ్మా. ఈమె వివేకాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళ కూతుర్లు కూడా లోకం దాటుకున్నారు. లోకం వెళ్ళిపోయిన తర్వాత తండ్రికి మందు ద్రాక్షారసంనిచ్చి తండ్రితోనే పాపం చేశారు. ఒకప్పుడు ఆరంభ శూరులు ఎంత క్యారెక్టర్ ఉందో చూడాలకి. అంత సమాజం మధ్యన, అంత దుర్మార్గుల మధ్యన అపవిత్రతను అంటించుకోలేదు, పాపం చేయలే, క్యారెక్టర్ను పోగొట్టుకోలే. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడి మీదనే వాళ్ళ కాన్సెప్టు. దేహము దేవునిదే, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు అని గంటాపతంగా బతికిన వాళ్ళే ఈరోజు ఏమైపోయారు? వాళ్ళు తండ్రితోనే పాపం చేస్తున్నారు. ఈరోజు చాలామంది మూర్ఖులు అదే మాట అంటున్నారు. మీ బైబిల్లో సొంత కూతురులే తండ్రితో పాపం చేశారు కదా. ఎస్, చేశారు కాబట్టి చూపించారు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చి ఆయన కన్న తండ్రి నా పిల్లలే కదా అని దాచిపెట్టుకోలే. ఇలాంటి పనికి మాల సంతానం కూడా ఉందిరా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను ఇలా పెంచకండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎక్కడో ఒక చాట కుక్క ఉందని చెప్పింది తల్లి, అది కరుస్తుందిరా అని చెప్పింది. తల్లి ద్రోహి అయినట్ట? తల్లి దుర్మార్గురాలైనట్ట? మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు. దేవుడు కూడా మేలు కోరే చెప్పాడు. ఇటువంటి సంతానాల మధ్య తండ్రితోనే వాళ్ళు భోగం చేశారు, తండ్రితోనే వాళ్ళు సంసారం చేసి పిల్లలు కన్నారు. మీరు అలాంటి బ్రతుకులు బతకండి. అలాంటి వాళ్ళ జీవితాలు మీకు మాదిరిగా తీసుకోకండి. వాళ్ళను చూపిస్తే వారి వలె మీరు బ్రతకొద్దు. మీరు యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నేను పరిశుద్ధుడైనట్టు మీరు కూడా పరిశుద్ధులుగా బతకాలన్నదే దేవుడి చిత్తం. ఆరిన్నేల మీద ఏ గ్రంథము చెప్పలేదు. ఏమని తెలుసా? నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా ఆ పరిశుద్ధతలోనే జీవించాలి. నేను నీతిమంతుడైన ప్రకారం మీరు కూడా నీతిమంతులుగా జీవించాలి. ఏ గ్రంథంలో, ఏ దేవుళ్ళు ఎక్కడ పలకబడిన మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకని ఈ గ్రంథానికి పరిశుద్ధత అనే పేరు పడింది. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని చెప్పాడు. ఎందుకు? ఎక్కడ ఈ మాట వినపస్తుందా?
ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ దేవుళ్ళను దేవతలను ఎంతమంది తీసుకో, మేము పరిశుద్ధులము, మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి అని చెప్పిన మాటలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పరిశుద్ధత అనే పదమే వాళ్ళకి తెలియదు. కానీ మన ప్రభువు చెప్పాడు, నాకులా జీవించండి, నా వలే బ్రతకండి, నా వలే బ్రతికితేనే నిత్య జీవితం మీ సొంతం అవుతుంది. లేదు అలా కాదు ఇలా కాదు, ఎలాగంటే అలా బ్రతుకుతారా? పరిశుద్ధతను పోగొట్టుకున్న ఒకరోజు దేవదూతని అమాంతంగా తీసుకుపోయి పాతాళం అనే అగ్నిగుండంలో బంధించాడు. ఆ పరిశుద్ధతను మనము, ఆ పవిత్రతను, ఆ యథార్థతను, ఆ నీతిని కోల్పోయి ఆ వివేకాన్ని విడిచిపెట్టే రేపు కూడా మరణాంతరం తర్వాత మనకు కూడా అదే మంటల్లోకి అదే గతి మనకు పట్టబోతుంది. వివేకాన్ని విడిచిపెట్టింది లోతు భార్య, అందుకని ఉప్పు స్తంభం అయిపోయింది. వివేకాన్ని విడిచిపెట్టారు లోతు కూతుర్లు, అందుకని చరిత్రలో వాళ్ళ గురించి వాళ్ళు భ్రష్టులు అని దేవుడు రాయించాడు. ఒకప్పుడు ప్రారంభ శూరులు ఆరంభమందు క్రూరులుగా మారిపోయారు. ఒకవేళ భక్తి జీవితంలో మీరు కూడా ఇన్నాళ్ళు విని చీకని రకరకాల ఎన్నో మాటలు విన్నారు, విని కూడా ఒకవేళ పడిపోయి ఈ లోకపు ముచ్చట్లో పడిపోయి లోకానికి అంటుకుపోయి లోకం వైపు ఒకవేళ లోతు భార్యలో లోక పిచ్చి మీలో ఉంటే మాత్రం ఆ లోక పిచ్చి త్వరగా ఇమ్మీడియట్లీగా దులిపేసుకోండి. పాము ఒడిలోకి వచ్చిందంటే ఏం చేస్తారు? దులుపుతారా లేదా? పాము ఒడిలోకి వచ్చిందమ్మా కూర్చున్నప్పుడు దులుపుతారా లేదా? దులిపేస్తాం కదా. ఎందుకో? పాము కాటు ప్రమాదం, దానికి ఆ కాటు వేస్తే ప్రాణాలు పోతాయన్న భయం. మరి పాపపు కాటు ఎంత ప్రమాదమో తెలుసా? ఒకవేళ పాము కాటేస్తే నువ్వు బ్రతకొచ్చేమో, కానీ పాపం కాటేస్తే మాత్రం బ్రతుకు నాశనం. పాపానికి మన బ్రతుకులో చోటిస్తే మాత్రం జీవితం అధోగతి. ఇంకా అది చాలా భయంకరం. ఇలా చరిత్రలో ఎంతోమంది కుప్పకు వెళ్ళిపోవడానికి కారణం ఎందుకు? ఎంతోమంది ప్రారంభులు శూరులు ఎందుకు వాళ్ళు అలా నాశనం అయిపోయారు? కేవలం వివేక మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల. ఈరోజు లోతు కానీ లోతు భార్యలు లోతు కూతుళ్ళు కానీ వాళ్ళ ఆ వివేకం విడిచిపెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలో ఏడుస్తున్నారు, మృతుల లోకంలో ఏడుస్తున్నారు. అందుకనే ఈరోజు వాళ్ళ ఆ గతి వాళ్ళకు పట్టిన గతి మీకు పట్టకూడదు అంటే మీరేం చేయాలి? వివేకం లేని సుందర స్త్రీలు, వీళ్ళు వివేకం లేని సుందర స్త్రీలు. వాళ్ళకు ఆ బంగారు కమ్మి ఎక్కడ ఉపయోగించాలో, వాళ్ళ అందాన్ని ఎక్కడ వాడుకోవాలనో, వాళ్ళ అందాన్ని ఎవరికి ఇవ్వాలనో తెలియకపోవడం వల్ల సొంత తండ్రితోనే తప్పు చేసేశారు. ఎందుకు? వివేకం కోల్పోయారు. వివేకం లేని సుందర స్త్రీలు కదా వీళ్ళు. మనలో కూడా చాలామంది వివేకం లేని సుందర స్త్రీలు ఉంటారు. భర్తకు విలువ ఇవ్వరు, కుటుంబాలకు విలువ ఇవ్వరు, సమాజానికి వెళ్ళేవారు. సమాజంలో భర్తకున్న ఆ క్యాపబిలిటీ కాపాడదాము, సమాజంలో అత్తమామూలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇద్దాము అనేది చాలామందికి ఉండదు. ఎందుకు? వీళ్ళు వివేకం లేని సుందర స్త్రీలు. వివేకం ఉన్న సుందర స్త్రీ రూతు ఏం చేసింది? ఏరుకొని వచ్చి పాపం చేయకుండా ఏరుకొని వచ్చి ఏం చేసింది? అత్తకు మెతుకులు పెట్టింది. ఈరోజు వివేకం లేని సుందర స్త్రీలే ఎవరిల్లు? కనీసం అత్తమామలకు కూడా అన్నం పెట్టని దౌర్భాగ్యులు. ముందు గెంటే వాళ్ళను అని అంటాడు. రేపు మనుషుడా నువ్వేతే విత్తుతావో అదే పంట విత్తాల్సి వస్తుంది. ఈరోజు నీ అత్తమామను బయట కట్టేసావా, రేపు కూడా నీ కొడుకులు కూడా అది చూస్తూ పెరుగుతారు. రేపు దున్నపోతును బయట కట్టేసి ఎండకు తెప్పినట్టు నీకు కూడా అదే గతి. విత్తింది కొయ్యాలి. ఎవరు వీళ్ళు? వివేకం కలిగిన స్త్రీలు. జ్ఞానవంతురాలైతే తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానవంతురాలైతే తన ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది. నా తల్లి ఎటువంటిదో నా అత్త కూడా అలాగే అనుకుంటుంది. అత్త ఒక పక్క దుర్మార్గ పనులు చేసినా కూడా కడుపులో పెట్టుకుంటుంది. నా తల్లి అంటే నేను ఊరుకుంటానా? ఏమో కూడా నా తల్లి లాంటిదే. వీళ్ళు వివేకవంతులు, వీళ్ళు జ్ఞానవంతులు. కుటుంబాన్ని దిద్దుకుంటారు, కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించుకుంటారు. ఆ కుటుంబానికి మచ్చ లేకుండా అనేకులకి మాదిరికరంగా ఉండులాగా చేస్తారు. వీళ్ళెవరు? జ్ఞానవంతులు, తమ ఇంటిని చక్కబెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరిని చూసాం? వివేకం లేని సుందర స్త్రీలను చూసాం. ఆ వివేక మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టడం వల్ల ఏమైపోయారు? ప్రేతల గుంపులో ఈరోజు వాళ్ళు ఏడుపులు పనులు కొరుకుతున్నారు. ఒకవేళ మీరు వివేకాన్ని కోల్పోయినట్టయితే, లోకం వైపు చూసినట్టయితే లోతు భార్యలా దేవుడు పిలుస్తున్నాడు, రా ఆ లోకాన్ని విడిచిపెట్టి నా పక్కకు వచ్చేయి, నీ పక్షాన్ని నేను ఉంటా. ఈ లోకం చేత మీలో ఉన్నవాడు లోకాన్ని జయిస్తాడు. ఒకప్పుడు దేవుడు లోతుతో ఉన్నాడు కాబట్టే ఆయన లోకాన్ని జయించాడు. ఒకవేళ మీరు కూడా ఈ లోకాన్ని జయించలేకపోతే, ప్రభువా నువ్వు నాతో ఉండి ఈ లోకాన్ని నేను జయించాలి. ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో ఈ లోకాన్ని మనం ఈజీగా దాటుకుంటాం. ఆయన మనతో లేకుండా ఉంటే మాత్రం ఈ లోకాన్ని దాటుకోలేము. పరలోకం మన సొంతం కాదు. ఒకరోజు పాతాళానికి
వెళ్ళిపోవాల్సింది. మీరు ఆ రోజు వాళ్ళు కాపాడుకున్న క్యారెక్టర్ ఈరోజు ఎప్పుడు మన మరణం వస్తుందో తెలీదు, ఎప్పుడు మరణం మన తలుపు తడుతుందో తెలీదు. ఆ లోపల మనం ఏం చేయాలి? వివేకవంతులమై పాపానికి మన బ్రతుకులో చోటు ఇవ్వకుండా, లోకానికి మనం బ్రతుకులకు చోటు ఇవ్వకుండా, లోకాశలకు లొంగిపోకుండా, నేత్రాశలకు, శరీర డంబానికి వీటికి లొంగిపోకుండా, జీవపు డంబానికి మనం లొంగిపోకుండా ఎప్పుడైతే పవిత్రత, యథార్థత, నీతి, ఆయన కట్టడలకు ఎప్పుడైతే శిరస్సు వంచి బ్రతుకుతామో వివేక మార్గంలో ఉన్నట్టు ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నవారు దేవుడి యొక్క ఉన్నతమైన ఒకరోజు దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మును కూర్చున్నట్లు ఒకరోజు మనం కూడా చనిపోయి శాశ్వతమైన ఆ మహిమలోకంలో అబ్రహామును రొమ్మును కూర్చునే అవకాశం దేవుడు మన సొత్తు చేస్తాడు. అలా కాకుండా వివేకం లేకుండా పోయామా? ఒకరోజు ధనవంతుడు ఎక్కడున్నాడు? వివేకం ఉంది, వివేకం లేదు వాడికి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి, కానీ వివేకం లేదు. ఏమి కావాలనో అది శరీరానికి కావాల్సిందంతా ఇచ్చేసుకుంటున్నాడు, ఏది కాబట్టి అది చేసేసుకుంటున్నాడు, పాపం చేసేసుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకుంటున్నాడు. వివేకాన్ని కోల్పోయాడు కాబట్టి అబ్రహామా అని అగ్నిగుండంలోంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేయించున్నాడు, ఒక్క చుక్క నీటి బుక్క నా నోట్లో పోయానని. వివేకాన్ని కోల్పోయాడు ధనవంతుడు, వివేక మార్గాన్ని విడిచిపెట్టాడు ధనవంతుడు. కానీ దరిద్రుడైన లాజరు, కుక్కకు వేసి ఆ రొట్టె ముక్కలు తినే లాజరు ఎక్కడున్నాడు? వివేకంతో ఉన్నాడు. కుక్కకు పెట్టాడు, ఈయన తిన్నాడు, కానీ కుక్క బుద్ధులు రాలే, వివేకాన్ని కాపాడుకున్నాడు. అందుకనే ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? ప్రేతల గుంపులో ఏడుపులు పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు? భూమి మీద ఉన్నంత వరకు వివేకం అంటే ఏందో తెలియకుండా బ్రతికాడు. శరీరాన్ని తాగడానికి, తినడానికి, వ్యభిచరించుటకు, భోగాలకు, సుఖాలకు ఎట్టు పడితే అలా దేహాన్ని వాడేసుకున్నాడు. వివేక మార్గాన్ని అస్సలు పట్టించుకోలేదు. అందుకనే పాతాళం అనే అగ్నిగుండంలో ప్రేతల గుంపులో ఏడుస్తున్నాడు. ఇప్పుడు దరిద్రుడు ఎక్కడున్నాడు? ఇక ఈ భూమి మీద వివేకంతో తిరుగుతూ దేవుడి మాటలకు శిరస్సించి దేవుని నీతికి లోబడి దేవుడి కట్టడలకు లోబడిన ఒక దరిద్రుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. చూడండి ఒకసారి, మీరు వివేకాన్ని విడిచిపెడితే మాత్రం ప్రేతల గుంపులో ధనవంతుడున్న అగ్నిగుండంలో ఏడవలసి వస్తుంది. ఒకవేళ వివేకాన్ని కాపాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అబ్రహాము రొమ్మున కూర్చున్న ఆ దరిద్రతను అనుభవించిన ఆ లాజరు నెమ్మది పొందిన స్థలంలో మనం అందరం ఉంటాం. దయచేసి ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పాపంతో ఆటలాడకండి. అది ఏదో ఒక రోజు మనల్ని కాటేస్తుంది. ఇన్ని మాటలు సమాజంలో ఎవరికి ఈ మాటలు తెలియదు. సమాజంలో మీ బ్రతుకులు మార్చుకొని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళ బ్రతుకులే బాగలేవు కాబట్టి. సో దేవుడి కృప వల్ల ఈరోజు ఇన్ని మాటలు మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఆ వివేక మార్గంలో మనం ఉండకూడదు? ఆ వివేకాన్ని ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఏమో మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలీదు, అందుకని మనల్ని సిద్ధపరిచేస్తున్నాడు. ఒక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకుపోయేటప్పుడు ఎలా చేస్తారు? సిద్ధపరుస్తారా లేదా? సీముడి ముక్కలు వేసుకొని సింపిరి జుట్టుతోనే అలాగ పంపిస్తారా? పంపించరు. ఎందుకు? పెళ్లి కొడుకును ఎదుర్కోవాలంటే మంచి వస్త్రం కలిగి ఉండాలి, మంచి పరిశుద్ధతను కలిగి ఉండాలి. కంపు కొట్టి చెమట కంపుతో పంపేవారు. కనుక ఆ వరుణ్ణి మనం ఎదుర్కోవడానికి ఏం చేయాలి? ఇక్కడ ఈ భూమి మీదనే సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి, ఆత్మపూర్ణులమై ఉండాలి, ఆత్మీయతను కాపాడుకోవాలి. శరీరాన్ని ఇచ్చిన చంపుకుంటూ ఆత్మను మండించుకుంటూ ఉండాలి. ఆత్మానుసారమైన నడవడికతో ఆత్మఫలాలు ఫలిస్తూ దేవునికి మచ్చ లేకుండా దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ దేవుడున్న ఆ మహాలోకానికి మనందరము నడవాలన్నదే దేవుడి కోరిక. వివేక మార్గంలో నడుచుకోండి. లేకపోతే వివేక మార్గం విడిచిపెట్టిన ధనవంతుడు ప్రేతల గుంపులో ఏడుపులు కొడుతున్నాడు. వివేకాన్ని మార్గాన్ని విడిచిపెట్టిన లోతు భార్య, లోతు కూతుళ్ళు ఎక్కడ? ఆ మంటల్లో మండుతున్నారు. వాళ్ళని చూపించి మనకేం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్నాడు. మీరు వారి వలె ఉండకండి అని చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు వాళ్ళు ప్రారంభ సూర్యులుగా ఉన్నారు, ఆరంభం క్రూరులుగా మారిపోయారు. ఒకవేళ ఇంతవరకు మీరు మొదట్లో బాగా ఆత్మీయతను కాపాడుకోండి, ఒకవేళ చెడిపోయినట్లయితే, లోకం వైపు చూసినట్లయితే ఈ అవకాశం మళ్ళీ దేవుడు ఇస్తున్నాడు. మీ ప్రాణం ఉండంగానే మిమ్మల్ని పిలుస్తున్నాడు, రాండి, మోకరించండి, మీ పాపాలను ఒప్పుకోండి, మళ్ళీ నా వైపు తిరగండి, ఈ లోకాన్ని జయించే శక్తిని దేవుడు ఇస్తానన్నాడు. సో ఆరంభ సూర్యులుగా మరణం వరకు అలాగుండి అంతం వరకు దేవుడు మనకిచ్చిన రక్షణను అంతవరకు తుదిశ్వాస వరకు కాపాడుకొని ఆ రక్షణ ఆనందం ప్రభుతో ఆయన సింహాసనం దగ్గర వెళ్ళి ఆయనతో ఆనందించే దినాలు గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్యం ముగించింది. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మా ద్వారా కొన్ని మాటలు మీరు మాట్లాడించారు తండ్రి. విన్న మాటలు తండ్రి నూరంతలుగా
ఫలించుటకు సహాయం చేయమని తండ్రి, మీ బిడ్డలను వివేకాన్ని కోల్పోకుండా, ప్రేతల మార్గంలోకి వెళ్ళిపోకుండా మేమందరము తండ్రి వివేకం కలిగి పాపం విషయంలో పాపానికి దూరంగా పారిపోయే జ్ఞానమును, వివేకమును మాకు అనుగ్రహించమని నిన్ను మహిమపరచుటకు ఈ భూమి మీద బ్రతికుండంగానే మా బ్రతుకును చక్కబెట్టుకొని తండ్రి ఆ బ్రతుకు ద్వారా నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయమని తండ్రి, మా పొరపాట్లు, మా తప్పులు, మా నోటి దూషణలు, మా చూపులు, మా ప్రవర్తనలు, మా బిహేవ్ని తండ్రి నీ ఎడల మేము తప్పు చేసిన వాటిని అన్నిటినీ క్షమించి తండ్రి, సంఘాన్ని రాత్రి వేళ సమయంలో పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నిన్ను ఎదుర్కొనుటకు సిద్ధపడుటకు మా పిల్లలకు మాకు వివేకాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలమ్మ.